హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాళ వీడియోలో క్రిస్పీ పొటాటో ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పొటాటో ఫ్రై కదా, ఇందులో ఏముంది అని అనుకోకండి. కొంతమంది పొటాటో ఫ్రై చేసేటప్పుడు కొంచెం ముద్దలా వచ్చేస్తుంది, పొడి పొడిగా రాదు కదా. సో అలాంటప్పుడు మనకి సాంబార్లోకి కానీ రసంలోకి తినేటప్పుడు అంత టేస్టీగా అనిపించదు. సో పొటాటో ఫ్రైని పొడి పొడిగా చేయాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకోండి. అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక 5 మీడియం సైజు ఉండే బంగాళదుంపలను వేసుకుని బాగా వాష్ చేసుకోండి. తర్వాత ఒక్కొక్కటి తీసి ఈవెన్గా ఒకే సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నిటినీ కూడా తిరిగి సాల్టెడ్ వాటర్లో వేసి 2 సార్లు పాటు బాగా వాష్ చేసుకోండి. మనం వాష్ చేసేటప్పుడు క్లియర్గా తెలుస్తుంది. వాటర్ అనేది స్మోకీగా అంటే మసకగా లేకుండా ఇలా క్లియర్గా వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిల్లల గిన్నెలోకి డ్రైన్ చేసేసుకుని పెట్టేసుకోండి. ఇవి మనకి నల్లగా ఏమీ అవ్వండి. అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి. అందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, తర్వాత తీసేయచ్చు. ఆయిల్ తక్కువైతే మాత్రం ముద్దగా వచ్చేస్తుంది అనమాట ఫ్రై. సో ఆయిల్ వేగిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకుని కొంచెం ఫ్రై చేయండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో మనం డ్రైన్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసి కొంచెం కరివేపాకును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పొటాటో ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుతూ ఫ్రై చేయాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట. ఒకసారి అడుగు పట్టింది అంటే మనకి బంగాళదుంప ఫ్రై అనేది ముద్దగా వచ్చేస్తుంది. సో అట్లా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ముక్కలు అనేవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే బంగాళదుంప ముక్కలు వేయించేటప్పుడు ముందుగా సాల్ట్ అసలు వేయొద్దండి, లాస్ట్లో వేసుకుందాము. సో ఇలా క్రిస్పీగా తయారైన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ వస్తుంది కదా, ఆ ఆయిల్ని మనం తీసేయచ్చు. ఈ టైంలో మనం ఆయిల్ని తీసేస్తే ఫ్రై అనేది ఆయిలీగా లేకుండా ఉంటుందన్నమాట. సో ఆయిల్ని రిమూవ్ చేసేసిన తర్వాత మరొక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా కరకరలాడుతూ ఫ్రై అయిపోయాయి అన్నప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ముక్కలు వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వీటన్నిటిని కూడా వేసేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు తీసేసుకోండి. అంతేనండి, చాలా క్రిస్పీగా ఉండే పొటాటో ఫ్రై రెడీ అయిపోతుంది. ఈసారి మీకు ఒకవేళ పొటాటో ఫ్రై చేసేటప్పుడు ముద్దగా అనిపిస్తే ఇట్లా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.